ఏజెన్సీ ప్రాంతాల్లో సకాలంలో రక్తం దొరకక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, దానిని దృష్టిలో పెట్టుకుని సెలీనా సోషల్ వెల్ఫేర్ మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రమణపేట గ్రామంలో గల శ్రీ కన్వెన్షన్ హాల్లో సెలీనా సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది. కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపకులు సెలీనా అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ సెలీనా సోషల్ వెల్ఫేర్ను అభినందించారు. కార్యక్రమంలో డాక్టర్ పద్మా నళిని, డాక్టర్ కృష్ణప్రసాద్, డాక్టర్ జవహర్, డాక్టర్ రవి, డాక్టర్ గిరి, బీజేపీ ఓబీసీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ మీటింగ్లో అనిపించింది. ఎందుకంటే జనసేన పార్టీ మీటింగ్లోనే పెద్ద యువత కనపడుతుంటారు. అటువంటి వేళ చాలా పెద్ద ఎత్తున యువత వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ సమాజానికి ఈ రక్తం యొక్క అవసరం చాలా చాలా అవసరం ఉంది. ఇంకా ఎదరికి వెళ్ళి కొద్ది సమ్మర్ వెళ్ళి కొద్ది ఇంకా చాలా అవసరం అవుతుంది. దాని మీద ఇంతమంది డాక్టర్లు ఉండగా నేను మాట్లాడడం కూడా సబు కాదు. ఎందుకంటే నా మీద బాగా నాలెడ్జ్ పరిస్థితి ఉన్నారు. 30 సంవత్సరాల క్రితం నాకు ఫస్ట్ బీపీ చూసింది జవహర్ గారు బీపీ చూసి నాకు ట్యాబ్లెట్ ఇచ్చాడు ఆయన. అప్పటి నుంచి అదే ట్యాబ్లెట్ కంటిన్యూ చేస్తాను. డాక్టర్ రవి గారు గిరి గారికి నమస్కారం తెలియజేస్తాను. మొత్తం మా టోటల్గా సమాజంలో ఉన్న పెద్దలందరినీ కూడా పిలిచి కొత్త చక్కటి కార్యక్రమం చేసినందుకు ప్రియ గారిని అభినందిస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన పట్టణాల్లో 24 గంటలు రక్తం అనేది చాలా అందుబాటులో దొరుకుతుంది. కానీ గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో 24 గంటల్లో ఏ ఒక నిమిషం కూడా అత్యవసర పరిస్థితుల్లో రక్తం అనేది దొరకడం లేదు. ఈ సమస్యకు మా సెలీనా సోషల్ వెల్ఫేర్ సంస్థ గిరిజన ప్రాంతాలకు ప్రజలకు ప్రాణాలకు భరోసా కల్పిస్తూ ఈ రక్త బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్ట్రోక్ వచ్చినటువంటి చెయ్యి కాళ్ళు